NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం మరియు సుంగరయ్యనిపాలెం పునఃప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తలపెట్టిన భావిశెట్టి గణపతి వారి సతీమణి రత్నకుమారి దంపతులు శ్రీ 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 ప్రాపుర్లన్న పూర్ణ సమేత పంచాయతన పూర్వక నందీశ్వర భృంగీశ్వర గణపతి సహిత నవగ్రహ చండీశ్వర ఆంజనేయ శిఖర ధ్వజ దక్షిణామూర్తి సహిత భద్రాద్రి రామలింగేశ్వర పునః ప్రతిష్ఠ సందర్భంగా ఈ రోజున ఉదయం 5:30 నుండి విఘ్నేశ్వరుని గోపూజ, పూనం పూజలు, గర్వన్యాసం, బీజన్యాసం, యంత్రం ప్రతిష్ఠ, మూర్తి ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్టాపన, బలిహరణ, దర్పణ దర్శన, గోదృష్టి, సర్వదర్శనం, కాలహోమం, మహాపూర్వాహుతి, అవరోధ స్థానం, శాంతి కళ్యాణం, అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య అతిథులుగా శ్రీ స్వామి పరిపూర్ణానంద స్వామీజీ, శ్రీ పీఠం కాకినాడ వారు, శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ, తుని తపోవనం పీఠాధిపతి వారు, పూజ్య శ్రీ దత్తసాయి నాగానంద సరస్వతి స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ ముఖ్య సలహా మండలి సభ్యులు శ్రీ దత్త పీఠాధిపతి శృంగ వృక్షం స్వామివారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్టలు, స్వామివారి కళ్యాణం, అలాగే 10,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఆలయానికి ఎంతో కృషి చేసినందుకు గాను భావిశెట్టి గణపతి వారి సతీమణి రత్నకుమారి దంపతులకు ఆలయ కమిటీ వారు గౌరవ సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ తిలకించడానికి చుట్టుపక్కల 4 గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆరాధించడం జరిగింది. కాశీలో జగన్మాత అన్నపూర్ణ, ఇక్కడ ప్రఫుల్ల అన్నపూర్ణ. ప్రఫుల్ల అంటే చాలా సంపూర్ణ
బిడ్డలుగా వికసించి ఆనందంగా ఉన్నటువంటి ఈ నావు ఆ మొదటి చదివేటప్పటికే చాలా ఆనందం వేసింది. ఎక్కడా లేదు మన నోటికి అది ప్రసిద్ధి. అమ్మవారి యొక్క నామాన్ని తలిచేటప్పటికే మన మనసు ప్రఫుల్లం వికసిస్తుంది. అట్లాంటి ఆ ప్రజల యొక్క దివ్య సాన్నిధ్యం ఇక్కడ ఉంటూ ఎక్కడైతే శివారాధన జరుగుతుందో అది ఇక్కడ విశేషం. పంచాయతీల మూలంగా దేవి భాగవతంలో చెబుతారు, పంచాయతీల పూర్వకమైన ఆరాధన చేయాలి. ఆ ఆరాధన చేత మనకి మన మనుగడకి కావాల్సిన అభ్యుదయము, మనకు ఉన్నటువంటి ఇంటి వాటిని కలిగి అభ్యుదయం జరుగుతుంది. సామాన్యంగా ఒక్కరింటికి ఇంతమంది రాలేదు. ఇంతమంది గుడుగుడు వచ్చామంటే అది ఒక్క దైవం దగ్గర మాత్రమే. అట్టి ఆ దైవ భక్తి దృఢపడాలి, ధర్మశ్రద్ధ కలగాలి, పెరగాలి. మన సమాజంలో మనదైనటువంటి వైదికమైన సనాతన ధర్మం సమాజంలో బాగా ప్రతిష్ట పూర్వం లేచి ప్రతి ఇంట దీపం వెలగాలి, ప్రతి ఇంట ముగ్గు వేయాలి, ప్రతి ఇంట ఆనందంగా ఉండాలి. ఆ రకంగా ఉండేటట్టుగా అక్షంతలను ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా పరిపూర్ణమైన ఆశీర్వాదం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవ్వాలి అంటే దానికి చాలామంది తోడ్పు కావాలి. సంకల్పం ఈశ్వరుడిగా ప్రేమ ఒకరికి కలిగినా ఇంతమంది కట్టుగా కలిసి వచ్చి చేయగలగాలి అంటే అది ఎంతో పరిశ్రమతో ఉంటుంది. వారందరికీ కూడా మా నారాయణ స్వర్ణపుడు ఆశీస్సులు తెలియజేస్తూ ఈయన పట్టువన్న వ్యక్తి వారిని రాలేని అన్న బలవంతం తీసుకొచ్చాడు. పరిపూర్ణమైన ఆశీస్సులు బాగా వృద్ధి. ఆలయం కట్టుడ కాదు, ఆలయం ప్రతిష్ఠ చేయుట కాదు, నిత్య నైమిత్తి గారి ఉత్సవాలు జరిపి చాలా గొప్ప విషయం. ఎక్కడ స్వామి ఇవ్వాలని చాలా సంతోషం. ఇక్కడ నా చుట్టూ నిలబడి ఉన్న వాళ్ళు కూడా కొంచెం పక్కకి వచ్చింది మొత్తం అందరికీ కనిపిస్తాం. తర్వాత మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నట్లయితే నేనే మీ దగ్గరికి వస్తాను. అదే మీ దర్వానికి రాలేకపోయినా కానీ కాస్త నక్షత్రం తీసుకుని మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఇచ్చేటట్టుగా మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో
రాజ్యాంగ నిలబడి ఉండగలిగినప్పుడు భగవంతుడి ఆశీర్వచనాన్ని మీ అందరూ తప్పనిసరిగా అందుకోగలుగుతారు, సందేహం లేదు. ప్రస్తుతానికి రోహిణి కంటే ఎండలు నడవాల్సినటువంటి ఈ సమయంలో ఒక్కొక్క చిరుకు ఇక్కడ ప్రతిష్టకి దేవతను కూడా చూపించేది. వాళ్ళు కూడా వాళ్ళ హర్షాన్ని ఆశీర్వచనాన్ని చినుకు చినుకు రూపంలో మనకి అందిస్తున్నారు. మన మీద వర్షిస్తున్నటువంటి ప్రతి వర్షపు చినుకు కూడా భగవంతుడి ఆశీర్వచనం. ఒక ప్రతిష్టాపన అంటే ఎట్లా చేయాలో శుద్ధంగా శాస్త్రరహితంగా అతి ఖచ్చితత్వంతో ఎక్కడ రాజీ పడకుండా చేయగలిగినటువంటి చేస్తున్నటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తాను అనుకున్నది భగవదర్పితంగా చేయాలి. ఇందులో ఆర్థిక పరమైన విషయాల కంటే కూడా భగవంతుడి పట్ల అనురక్తితోటి నిలబడి ఉన్నటువంటి మీ సీతారామచంద్ర శాస్త్రి గారు బ్రహ్మశ్రీ అందరం చేతయ్య గారు అని పిలుచుకుంటూ ఉంటాం. మీకు ఒక విషయాన్ని ముందుగా ప్రస్తావిస్తాను. ఏదైనా ఒక అద్భుతాన్ని రోజు చూస్తున్నాం అనుకోండి, అది అద్భుతంగా మనకి కనిపించదు, కొంతకాలానికి సర్వసాధారణం అయిపోయినట్లుగా కనిపిస్తుంది. అట్లాగా అంత పెద్ద పండితుడు, అట్లాగే నిష్ఠాగరిష్ఠుడు అయినటువంటి మన సీతయ్య గారిని రోజు మీరు చూస్తున్నారు కాబట్టి ఆ భావన కలుగుతోంది. కానీ బయట ప్రపంచంలో ఈయన చాలా పెద్ద పండితుడు. అలాంటి పండితత్వం చేతుల మీదుగా ఇట్లాంటి ప్రతిష్ట భగవంతుడు జరిపించుకోవటం అనేది మీ అందరినీ ఇక్కడ ఈ రకంగా నాకు తెలిసి గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ వారి ఆడపడుచులందరినీ తీసుకుని వచ్చేసారు. ఎందుకంటే ఈ గ్రామం వాస్తవ్యుల కంటే బయట ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం ఆడపడుచులు అందరూ వచ్చేసారు. సరే, దత్తాత్రేయ స్వామి భగవంతుడు మనం ప్రార్థించుకునేటప్పుడు దుర్మార్గులు బాగున్నారు, నేను రోజు పూజ చేస్తామండి, మాకు భక్తి ఉంది, మాకు పండితత్వమైనటువంటి మా సీతయ్య గారు లాంటి వాళ్ళని చాలా గౌరవంగా చూసుకుంటామండి, అయినా మాకు కష్టాలు ఎందుకున్నాయండి అని ఎప్పుడైనా అనిపించిందండి? ఎవరికైనా అనిపించినట్లయితే దానికి శ్రీ సూక్తం చెప్పేది సమాధానం. ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. మనం చేస్తున్నటువంటి పొరపాట్లలో అతి పెద్ద పొరపాటు ఇది ఒక్కటి మనం సరిచేసుకున్నట్లయితే మనకి ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని భగవంతుడు మనకి కల్పిస్తారు. శ్రీ సూక్తానికి ఫలశ్రుతిలో నక్రోధో నచమాత్సర్యం అలోభో నాశుభావతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్ సదా అని ఒక రుక్కు ఉంటుంది. ఋగ్వేదంలో ఉండేటటువంటి మంత్రాలను రుక్కులు అంటారు. తరువాత అదే అథర్వణ వేదంలో ఇంకొక మంత్రం ఉంటుంది. యాం కల్పయంతి లోరయః క్రూరాన్ కృత్యాన్ వధూనివతాం బ్రహ్మణః నిర్ముఖ్యః ప్రత్యక్షామృచ్యతు. ఈ రెండు విషయాల గురించి తెలుసుకోండి. మన గ్రామంలో ఉండేటటువంటి దేవాలయం యొక్క ఉపకారం ఏంటి, ఇలాగ మనం ప్రతిష్టలు చేసుకోవడం చేత మన గ్రామానికి జరిగేటటువంటి శోభ ఏంటి అనేటటువంటిది తెలుస్తుంది. మొట్టమొదటిగా శ్రీ సూక్తం చెప్పినట్టుగా మనం అస్సలు లేవండి. అలా ఉండగలిగితే భగవంతుడు లక్ష్మీదేవి అనుగ్రహము ఉన్నది, లేదా భగవంతుడి అనుగ్రహము మనకి ఉన్నది అనేటటువంటిది
ఏ లక్షణాలని మనం కలిగి ఉంటామో భగవంతుడి అనుగ్రహాన్ని మనం కలిగి ఉన్నట్లయితే అనేటటువంటి దానికి వేదం చెప్పినటువంటి విషయం ఏంటంటే క్రోధం ఉండదు. క్రోధం అంటే తెలుస్తుంది కదండి, ఎదటి వాళ్ళని నాశనం చేస్తేనే, వాళ్ళ నాశనం చూస్తేనే ఆనందించేటటువంటి అంత దుర్మార్గ బుద్ధి ఉండదు ఎవరికి? భగవంతుడి అనుగ్రహం ఉన్న వాళ్ళకి. మాత్సర్యము ఉండదు. అంటే ఎవరితోటి అంటే లోభం కూడా ఉండదు భగవంతుడి అనుగ్రహం ఉన్నట్లయితే. అంటే ఏం జరుగుతుంది అంటే జాగ్రత్త ఉండాల్సిందే. కానీ లోభము అంటే ఇలాంటిది ఏదో దేవాలయం నిర్మాణం చేస్తున్నారు, ఎవరో కొంతమంది ముందుకు వచ్చి మన దేవాలయం, మన ఈ ప్రాంతంలో ఏదో చిన్నదో ఎప్పుడో ఏదో దేవాలయం ఉండేది, ఈ శివుడి ఆలయం, మళ్ళీ మనం దీనిని ప్రధానంగా ఒక పెద్ద స్థాయిలో దేవాలయం నిర్మాణం చేయాలని ఎవరో కొంతమంది తలుచుకుంటారు. ఏదో భగవంతుడి ఈశ్వర పరికల్పన చేత అట్లా జరుగుతుంది అనుకోండి. అందులో మనం ఏమి ఇవ్వగలం? మన దగ్గరికి వచ్చి మనని పిలిచి మన అడగలేదు కాబట్టి మాకు సంబంధం లేదు అన్నట్టు దూరంగా ఉండడం కాకుండా అందులో మనం ఎంత విధానం చేయగలము అనేటటువంటి ఆలోచన మన బుద్ధికి వస్తుంది అనుకోండి. ధర్మము అనేది తెలుస్తుంది. ధర్మము అనేది తెలిస్తే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అది మనం పాటించగలుగుతున్నామా చూడాలి. ఏదో కష్టం వచ్చింది, ఎక్కడికో వెళ్ళాం, ఏమో పూజలు చేసాం, అక్కడికే కాదండి. కాదు, మనలో మన జీవన విధానంలో మార్పులు ఉన్నాయా? మనం ఈ చెప్పబడినటువంటి వేద విధానాన్నే మనం పాటిస్తున్నామా, లేకపోతే వేరే విధానంలో పాటిస్తున్నామా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నా అశుభమతి ఇదొకటి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మనకి మంత్రం చెప్పేటప్పుడు నా శుభామతి అనేస్తారు, కాదండి, నా అశుభామతి. ఇప్పుడు పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకని భగవంతుడు మనకి ఇస్తున్నాడా ఇవ్వట్లేదా, మన మాట వినట్లేదా అనేది ఎట్లా అవుతుందంటే మీరు జాగ్రత్తగా గమనించండి. పూజ చేసే సమయంలో కానీ, భగవంతుడిని ఆరాధించే సమయంలో కానీ, లేదా గురువులైన మన సిద్ధయ్య గారు లాంటి మహాత్ముల దర్శనం వారి సమక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇలాంటి సందర్భాలలో మన మెదడులో అశుభమైన ఆలోచన రాకూడదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు మార్పు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మీ జీవితంలో. మీరు ఏం పూజ చేశారు, ఏం ద్రవ్యాలు అక్కడ పెట్టారు, ఏ విధమైనటువంటి మంత్రాలు చదివారు, ఎలాగా చేస్తున్నారు, వాటికంటే కూడా ఆ సమయంలో మీ మనస్సులో ఉండేటటువంటి ఆలోచనలు ఏమో ఆ ఆలోచనల్ని మాత్రమే స్వీకరించి దానినే తిరిగి మనకి ఇస్తాడు భగవంతుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. మనం భగవంతుడు ఎదురుగా ఉన్నప్పుడు అశుభమైనటువంటి ఆలోచన ఏదొచ్చినప్పటికీ కూడా తథాస్తు ఉన్నటువంటి అదే జరుగుతుంది. అందుకనే భక్తులు కష్టపడుతున్నట్టుగా కనిపించడానికి, ఈ తరంలో కనిపించడానికి కారణం ఏంటి అంటే శుభం కంటే అశుభం ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? మీకు తెలుస్తుంది ఈ విషయం. జాగ్రత్త. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆయన భగవద్గీతలో పరమాత్మ ఏదోవడం చేతనే, తనని వేరే వాళ్ళతో పోల్చుకోవడం చేతనే కష్టాలన్నీ మొదలవుతున్నాయి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచించి చూడండి. పోలికలు ఎవరితో ఉంటాయి అంటే, అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ అయ్యాడు అంటే మనకి ఎలాంటి పోలికలు లేవు, మనకి ఎలాంటి అసూయ లేదు. మన రక్త సంబంధికులు మనకి బాగా కావలసిన వారిలో బాగా మంచిగా అనిపించుకుంటున్నారు అనిపిస్తే అప్పుడు మనకి ఈ పోలిక అనేది అనిపిస్తుంది. మనం అంత వినకపోవడం అనేటటువంటిది కనిపిస్తోంది అంటే భగవంతుడికి దూరం అవుతున్నారని అర్థం. మీరు చెప్పండి, మీ కన్న తల్లిదండ్రులని సాక్షాత్తు కంటికి కనిపించే భగవంతుడు అని భావించి నమస్కారం చేస్తాము మేము అనేటటువంటి వాడు ఒకసారి చెయ్యగలుగుతారా?
శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భరణే భగవద్గీత నిగమే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. జ్ఞానానందమయమేనో నిర్మలోపదే ఆనందవిద్యానాం హయగ్రీవోపాసహే. శ్రీ